బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు వరకు నేను ఇంకా వినని సబ్జెక్ట్ మీ నోట్లో నుంచి ఏంటి అంటే ట్యాపింగ్ ఎనర్జీస్ అనమాట. అసలు దీనికి ఎందుకు ఇవి కనిపెట్టబడ్డాయి, వీటి పర్పస్ ఏంటి, ఇవి ఎవరి మీద యూజ్ చేస్తుంటారు, వీటన్నిటికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. వీటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విరాట్. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎప్పుడు కూడా ట్యాపింగ్ ఎనర్జీస్ మనము మామూలుగా ఇలా చెప్పాము. జనరల్లీ మనకు పెయిడ్ క్లాసెస్లోనే చెప్తారు. బట్ నేను అందరి ముందరికి ఈరోజు ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది తీసుకొని వస్తున్నాను. ఈఎఫ్టీ ట్యాపింగ్ కూడా మనం కనిపెట్టింది కాదు విరాట్. ఇది ఎప్పటి నుంచో మనకు పురాణాల నుంచి ఉన్నది. మీరు ఎప్పుడైనా వినింటారా యాక్యుప్రెషర్? మీకు ఎక్కడైనా పెయిన్ వస్తే ఇక్కడ ఇలా అనుకోండి, కిడ్నీస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ప్రెస్ చేయండి, మీకు హెడేక్ వస్తుందంటే ఇక్కడ ప్రెస్ చేయండి అని ఎప్పుడైనా విన్నారా? యాక్యుప్రెషర్ పాయింట్స్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ట్యాపింగ్ అనమాట. సో అక్కడి నుంచి ఉద్భవించిండేదే ఈఎఫ్టీ ట్యాపింగ్. మనకి ఎంతోమంది సైంటిస్టులు కూడా ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ ప్రాక్టీస్ చేసి మీకు ఇన్స్టెంట్గా మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, మీకు ఏదైనా హెడేక్ వస్తున్నా, నెగిటివ్ థాట్స్ వస్తున్నా, లేదంటే మీరు ఎప్పుడు లో వైబ్రేషన్లో ఉంటారు కొంతమంది. అంటే మాకెందుకు ఎప్పుడు ఇలానే అవుతుంది, ఎందుకు నేను పదే పదే ఇలాంటివి అట్రాక్ట్ చేస్తున్నాను, ఏదైనా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీకు వ్యతిరేకంగా ఏమైనా జరిగిందనుకోండి, మీరు ఇన్స్టెంట్గా ఇట్లా లో అయిపోతారు. ఇప్పుడు డబ్బులు మీకు కావాలి, మీరు కొంతమందికి డబ్బులు అరేంజ్ చేయాలి, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎవరైనా కాల్ చేసి మాకు 1 డేలో మీరు అడ్జస్ట్ చేసేయాలి మొత్తం అమౌంట్, మీకు ఇంకా మేము ఇంతకన్నా ఎక్కువ టైం ఇవ్వలేము అనగానే ఆ వ్యక్తికి, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఫస్ట్ మనము లో ఎనర్జీస్కి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే ఇంత తక్కువ టైంలో ఇంత అమౌంట్ నేను ఎలా అరేంజ్ చేయాలి అనే లో వైబ్రేషన్స్, నెగిటివ్ థాట్స్, ఇట్లా భయపడుతూ ఉంటాం. కానీ మీరు ఏం చేస్తున్నారు? మేనిఫెస్టేషన్, నేను ఈజీగా సులువుగా మనీని తీర్చేసేయాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ మీ ఆలోచనలు నెగిటివ్గా ఉన్నాయి. సో మీరు మేనిఫెస్టేషన్ పాజిటివ్గా చేస్తుంటే మీ ఆలోచనలు నెగిటివ్గా చేస్తున్నప్పుడు మేనిఫెస్టేషన్ పని కాదు. ఎందుకంటే వైబ్రేషన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మీ బాడీ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ ట్యాప్ అయి ఉంటుంది మన బాడీస్లో. ఇప్పుడు మీకు హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి విరాట్. ఎక్కువ మందికి హెడేక్ వచ్చే వాళ్ళకి మోస్ట్లీ సైన్స్ చెప్పడం ఏంటి అంటే, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ హెడేక్స్ వస్తూ ఉంటాయి, మైగ్రెయిన్స్ వస్తుంటాయి, సైనస్ హెడేక్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్, కొంతమందికి అప్పర్ బ్యాక్ పెయిన్. అప్పర్ ఇక్కడ ఈ పార్ట్లో మెడ దగ్గర వచ్చే పెయిన్లో దానికి అర్థం ఏంటి అంటే, మొత్తం ఇంట్లో మొత్తం భారం అంతా నేనే చేస్తున్నాను, నేను బ్రెడ్ అండ్ బటర్ అంటారు కదా, ఇంటికి నేనే బ్రెడ్ అండ్ బటర్, నేనే ఇల్లు మొత్తంని గడపాలి, నేనే ఇంటికి మొత్తం సంపాదించాలి అని మొత్తం పెయిన్ మోస్తుంటారు చూడండి, వాళ్ళకి ఎక్కువగా ఈ పాయింట్స్లో పెయిన్ వస్తుంది. అంటే మీ ఎమోషన్స్ అన్నీ అట్లా స్టక్ ఎనర్జీలో మీ బాడీలో కూర్చొని ఉంటాయి అన్నమాట. అలాంటి అప్పుడు ఇలాంటి ఎమోషన్స్ని మనం ఫీల్ చేసినప్పుడు ట్యాపింగ్ చేసామనుకోండి, అవి రిలీజ్ అవుతూ ఉంటాయి మనకు. మన బాడీలో నుంచి ఆ ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి, ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఇదే విధంగా మనం డబ్బుని మేనిఫెస్ట్ చేసేటప్పుడు చాలామంది మన ఆడియన్స్కి నమ్మకాలు ఉంటాయి, కొన్ని చాలా డీప్ రూటెడ్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళు వినింటారు కూడా ఇలాంటివి, డబ్బులు చెట్లకు కాయవు అని. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఏదైనా కొనియమంటే డబ్బులు చెట్లకు కాయవని అనేస్తాం. తర్వాత డబ్బులు సులువుగా రావు, కష్టపడితేనే డబ్బు వస్తుంది, డబ్బే అన్నిటికీ మూలం, డబ్బు రిలేషన్షిప్స్ని దూరం చేస్తుంది. ఎన్నో ఉమ్మడి కుటుంబాలు విడిపోయాయి, న్యూట్రల్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదండి విరాట్ ఇప్పుడు. సో ఎందుకు అవుతున్నాయి? డబ్బు వల్ల. ఇలా మనకు పర్సనల్గా జరిగిన, అంటే ఆడియన్స్ విషయంలో వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకు జరిగిన సంఘటనల వల్ల వాళ్ళు ఏర్పరచుకున్న ఇమోషన్స్, ఎనర్జీస్, ఇవన్నీ మన బాడీలో ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయి ఉంటాయి. కొన్ని హార్ట్ చక్రాలు, కొన్ని మనకు థర్డ్ ఐ చక్రాలు, కొన్ని బ్యాక్లో, అట్లా మనకు ఆ ఎమోషన్స్, ఆ స్టక్ ఎనర్జీస్ అన్నీ కూడా మన బాడీలో ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మేనిఫెస్ట్ చేస్తామో మనము అచీవ్ చెయ్యలేం, ఎందుకంటే నో ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల. సో ఎప్పటికప్పుడు మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ చేస్తే మనీ బ్లాక్స్ చాలా తొందరగా వెళ్ళిపోతాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రూవెన్.
మనీని మీరు అట్రాక్ట్ చేయాలంటే అద్భుతమైన టెక్నిక్. చాలామంది విజువలైజేషన్ అంటారు. ఎస్, విజువలైజేషన్తో పాటు ఈఎఫ్టీ ట్యాపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది క్లాస్లో కానీ వర్క్షాప్లో కానీ చేస్తూ ఉంటారా మ్యామ్? చేయించిన వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి? ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవి చేయొచ్చు అంటారు? నా బేసిక్ క్లాస్లోను అడ్వాన్స్డ్ మనీ ప్రోగ్రామ్స్ రెండిట్లోనూ నేను చెప్తాను. ఎప్పుడు కూడా నేను ఇలా ఫ్రీ క్లాస్లోను ఇలా వీడియోస్లో ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి చెప్పలేదు, ఎందుకంటే అది అంత పవర్ఫుల్. అన్ని మనీ బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతుంది. మీకు ఇన్స్టెంట్గా తెలుస్తుంది మీ ఎనర్జీ ఏంటి, మీ ఆలోచన ఏంటి అనేది ఇన్స్టెంట్గా తెలుస్తుంది. సో మనీ బిలీఫ్స్కి ఏదైనా మనము బ్లాక్స్ కానీ లిమిటింగ్ బిలీఫ్స్కి కూడా మనం ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది వర్క్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా ఏదైనా కడుపు నొప్పిస్తుంది, బాగలేదు, మీరు ఎక్కువ టెన్షన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు ఏదైనా ప్రజెంటేషన్కి మీటింగ్ వెళ్తున్నారు, లేదా ఒక పెద్ద సెలబ్రిటీకి యాంకరింగ్ చేస్తున్నారు విరాట్, మీరు ఆయన ఫుల్ ఫైర్ బ్రాండ్ అనుకోండి, అలాంటి వ్యక్తికి మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చింది చేయడానికి, మీరు కాన్ఫిడెంటే, నేనేం కాదన్నాను, బట్ ఏదో తెలియని మనకు టెన్షన్, అరే ఇంత పెద్ద సెలబ్రిటీ కదా, నేను అన్నీ చాలా కరెక్ట్గా చూడాలి, పర్ఫెక్ట్గా వెళ్ళాలి, ఫ్లాలెస్గా వెళ్ళాలి అనే థాట్స్ మీకు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ చిన్న మీకు టెన్షన్ అనమాట. అలాంటి టెన్షన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు 5 years నుంచి 100 years వరకు ఫేస్ చేసేవారు. యాంగ్జైటీ, క్యూరియాసిటీ, స్ట్రెస్, ఏమవుతుంది, ఏం జరగబోతుంది, ఇలాంటి అన్ని ఫీలింగ్స్కి కూడా ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది చేయొచ్చు. ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మీకు ఆ పేరులోనే ఉంది చూసారా, ఎమోషన్ ఫ్రీడమ్ టెక్నిక్. మీరు ఏదైతే ఎమోషన్, కోపం తొలగించుకోవచ్చు, స్ట్రెస్ ఆ ఎమోషన్ తొలగించుకోవచ్చు, ఎమోషన్ ఫ్రీడమ్, కోపం అనే ఫ్రీడమ్ని పొందొచ్చు. కోపం ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన టెక్నిక్ అని చెప్పచ్చు విరాట్. అండ్ ముఖ్యంగా ఈ ఈఎఫ్టీ టెక్నిక్ ఎలా చేయాలో తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ వర్క్షాప్కి అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈఎఫ్టీ టెక్నిక్ గురించి మరిన్ని డౌట్ నేను మ్యామ్ని అడగబోతున్నాను. అయితే ఈ టెక్నిక్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీరు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వర్క్షాప్కి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్షాప్ కోసం డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఫ్రీ వెబినార్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంది. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కింద ఇచ్చిన గూగుల్ ఫామ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, దాన్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈజీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. మ్యామ్ ఇక ఈఎఫ్టీ టెక్నిక్ అనే దాని గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే మీ వెబినార్లో దానికి సంబంధించి మేము ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుందో చూడాలని భావిస్తున్నాం అనమాట. చివరిగా ఒక్క మాట ఈఎఫ్టీ టెక్నిక్ సంబంధించి ఏం చెప్తారు? ఈఎఫ్టీ టెక్నిక్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అని చెప్తాను విరాట్. సో మీకు వచ్చే ప్రతి ఇమోషన్, భయం కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, మీ రకరకాల ఇమోషన్స్ని మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు వెంటనే ఇన్స్టెంట్గా, నేనేం వెయిట్ చేయమని చెప్పట్లేదు, ఇన్స్టెంట్గా ఇప్పుడు మీరున్నారు. ఇన్ కేస్ నాకు మీకు గొడవ అయింది అనుకోండి విరాట్, మన ఇద్దరికి ద్వేషం అంటే రైవలరీ అనుకోండి, రైవలరీ ఉందనుకోండి. సో మీకు రైవలరీలో ఇప్పుడు మనకు జరిగిన గొడవ వల్ల మీరేమనుకుంటారు, 10 out of 1 నుంచి 10కి మీరు రేట్ చేయాలి ఆ ఇమోషన్ని. ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుంది, తలనొప్పి ఎంత ఇంటెన్స్గా ఉంది, 1కి 10కి చాలా ఉందా, మీడియంగా ఉందా, లోగా ఉందా, అలా మీరు మీ ఇమోషన్కి రేటింగ్ ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏ ఎమోషన్ అయినా, కోపం అవ్వచ్చు, టెన్షన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, గైడ్ చేస్తూ ఉంటుంది, విశ్వానికి దూరమా దగ్గర చేస్తూ ఉంటుంది అంటారు. ఎస్, వండర్ఫుల్ మ్యామ్. సో అంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి మనకి మీరు ఈ విషయాలను డైరెక్ట్గా మ్యామ్ నుంచే తెలుసుకోవచ్చు వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.